పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు విజయవాడకు వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకొని పిడుగురాళ్లకు తరలించారు. దీంతో స్టేషన్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అన్యాయంగా తమను పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే తిరిగి తమను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అనకరండి సార్ అనగారు డ్రెస్సులు కూడా చేయలేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చి టిఫిన్ చేసాము. ఇప్పుడు బస్సు దిగారండి. బస్సు అయితే అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి మాట్లాడుతున్నాను. మేము నిన్నటి నుంచి విజయవాడలో సమ్మె నోటీసు ఎప్పుడో ఇచ్చాము. ఎప్పుడు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఆ సందర్భంగా మా సమస్య కనుక పరిష్కారం కాకపోతే మార్చి 2వ తారీఖున సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి ప్రభుత్వానికి మెయిల్ ద్వారా లెటర్ పంపించాం. మెయిల్ పంపాము. మా నాయకులు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి స్పందించలేదు. కాబట్టి మేము మార్చి 2వ తారీఖున విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. అందరం కూడా సెంటర్స్ క్లోజు, జీతం కట్టు ఇలా మేము అనుకొని నాయకులు రాష్ట్ర కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము రిలే నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు బయలుదేరాం. నిన్న అచ్చెన్నాయుడు గారు మేము సమ్మెలో పాల్గొనంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి సమ్మెలో పాల్గొంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే మేము మిమ్మల్ని పిలిపించి మేము చర్చలు జరుపుతామని చెప్పారు. కానీ 3-4 గంటల వరకు కూడా మేము చూసాం. కానీ మా నాయకుని ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఎక్కడికి ఎందుకు వచ్చారండి?
రాత్రి ఆ టెంట్ లో కొంతమంది మేము విడుదలకు వచ్చాము. ఈ రోజు కూడా కార్యక్రమం ఉంది, నిరాహార దీక్షలుగా సమ్మె అనేది ఈ రోజు కూడా కొనసాగించాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే కొంతమంది 2000 మంది టెంట్ లో నిద్రపోయారు. నిద్రపోయిన వాళ్ళని తెల్లవారుజామున 3-4 గంటలప్పుడు పోలీసులు వచ్చేసి కొంతమంది స్నానానికని వెళితే టెంట్ ఎప్పుడైతే పలచబడిందో పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఏ బస్సులు కనబడితే ఆ బస్సులోకి ఎత్తి ఇసిరేశారు. కొంతమందికి చాలా దెబ్బలు తగినాయి. ఆ సందర్భంగా 29 మందిని కృష్ణా జిల్లా నుంచి పల్నాడు జిల్లా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కాబట్టి మా వాళ్ళని విడిపించండి అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి మాట్లాడటానికని వచ్చాం. మాట్లాడటానికని వచ్చిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడి ఆడవాళ్ళని లాగి పడేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీకు నోరు గోర తమాషాలు పడుతున్నారా, వేషాలు పడుతున్నారా అని మాట్లాడతారు. తమాషాలు వేషాలు అంటే ఎలా ఉంటే మరి మాకు తెలియదు. పోలీసులు ఆడవాళ్ళని మీరు ఏంటి ఇక్కడ మీరు తమాషాలు పడుతున్నారా, వేషాలు పడుతున్నారని మాట్లాడు. అది మేము గట్టిగా మీరు మమ్మల్ని ఇట్లా ఎందుకు అంటున్నారంటే మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము, మిమ్మల్ని వీడియో తీస్తున్నాము, వీడి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయండి. ఏం చేస్తామని కేసు నమోదు చేస్తాం. మేము ఏం అడుగుతున్నాం, మా జీతాలు పెంచమని అడుగుతున్నాం. 11,500తో ఏ పోలీసులు బతుకుతారో, ఏ కుటుంబాన్ని పోషిస్తారో చెప్పండి. మేము కూడా మా నెల జీతము మా టీచర్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక నెల జీతం 11,500 మేము ఇస్తాము. 11,500తో వాళ్ళ కుటుంబాన్ని నడపమని చెప్పండి. 2019లో పెంచిన జీతాలు తప్పితే ఇంతవరకు ₹1 కూడా పెంచలేదు. 2019లో ధరలు ఎలా ఉన్నాయి, 2026లో ధరలు ఎలా ఉన్నాయో ఆలోచించుకొని ప్రభుత్వాన్ని మా కుటుంబాన్ని మేము పోషించలేకపోతున్నాం, మేము పిల్లల్ని చదివించాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు లేవు, మా జీతాలు పెంచట్లేదు. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని చెప్పి చెప్తున్నాం. మమ్మల్ని 5ంటికి తీసుకొచ్చారండి. 4 గంటల బస్సు 4 గంటల బస్సు తీసుకొచ్చారు. ఏమి చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చారమ్మా? విజయవాడ నుండి అండి, ధర్నాకాయ నుండి. కొడుకున్న వాళ్ళని కొడుకున్నట్టు తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. పెట్టాక ఇక్కడికి వచ్చేది అప్పటికి 4 గంటల జర్నీ అయ్యిందండి. 4 గంటల జర్నీ అయ్యాక ఇక్కడికి వచ్చాక పేర్లు ఇమ్మన్నారండి. పేర్లు ఇచ్చామండి. సంతకాలు చేయమన్నారండి. కొంతమంది సంతకాలు కూడా చేయించుకున్నారండి. చేయించుకున్నాకండి టిఫిన్ పెడతామని పైకి తీసుకెళ్లారండి. కొంచెం టిఫిన్ పెట్టారండి. ఇంకంటే మళ్ళీ రమ్మన్నారండి. ఇక్కడికి వచ్చామండి. వచ్చాక బస్సు లేదు, బస్ స్టాండ్కి వెళ్ళిపోండి అని అంటున్నారండి. ఎలా వెళ్తామండి ఆడపిల్లలు? బస్ స్టాండ్కి వెళ్తామండి మేము? వెళ్ళగలమా? నాకైతే కాళ్ళు నిప్పులండి, వెళ్ళలేను నా పరిస్థితి. ఏం పేరమ్మా మీరు? ఏం పేరు? సత్య అండి. ఏ ఊరు మీది? ద్వారకా తిరుమల. ఎందుకు వచ్చారు మీరు? విజయవాడ డిమాండ్ ఏంది? ఎందుకు వచ్చారు మీరు అందరూ? మేము కనీస వేతనం కావాలని వచ్చామండి. కనీస వేతనం కూడా ఇవ్వట్లేదని మాకు 26,000 పెంచమని వచ్చాము.